నమస్తే, నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. ఈరోజు యాక్షన్ 9 స్టూడియోలో ఉన్నామండి. ఈరోజు మరో కథనంతో మరి మీ ముందుకు వచ్చాము. హైదరాబాద్ నగరంలో భారీ మొత్తంలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఈరోజు వెలుగులోకి వచ్చిన ప్రజాప్రశ్నలో వచ్చినట్టు వార్తా కథనం చూద్దామండి. ప్రజాప్రశ్న, ప్రజల పక్షాన ప్రశ్నించే పత్రిక. ప్రజల పక్షాన ప్రతిదీ కూడా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేదే పత్రిక స్వేచ్ఛ, జర్నలిజం. ఆ జర్నలిజంలో ఈరోజు వచ్చినటువంటి ఒక పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం చూద్దామండి. అధికారుల కనుసైగల్లో బిల్డర్ల దందా. అక్రమ నిర్మాణాలండి. ఈ అక్రమ నిర్మాణాలు భారీ మొత్తంలో జరుగుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో కానీ హైదరాబాద్ మహానగరంలో కానీ. ఎందుకంటే సిల్ట్ +2 అంటే పార్కింగ్ ప్లేస్. సిల్ట్ అంటే పార్కింగ్ ప్లేస్. పైన 2 ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనుమతులు తీసుకుంటారు. ఆ పైన 2, 3, 4, 5 అంతస్తులు, 6 అంతస్తులు కూడా ఇస్తారండి. ఎందుకు ఏ పద్ధతిలో ఇస్తున్నారు? అధికారులకు ముడుపులు ఇచ్చుకుంటే ఏ విధంగా కట్టుకోవచ్చు, ఎలాంటి నిర్మాణమైనా కట్టుకోవచ్చు. ఎందుకంటే అవి సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ తక్కువ రేట్లో ఎవరన్నా వ్యక్తులను చూసి అమ్మేస్తుంటారు. తక్కువ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కొనుక్కుంటుంటారు. దానికి రిజిస్ట్రేషన్ లాంటివి కావు. ఆ రిజిస్ట్రేషన్ అయినాయి అనుకోండి, అవి లీగల్గా అయినవి కాదు. సబ్ రిజిస్ట్రార్లను వాళ్ళందరూ మేనేజ్ చేసి అది రిజిస్ట్రేషన్ చేయించబడుతుంది. ఎందుకంటే దానికి పర్మిషనే ఉండదు. పర్మిషన్ లేని దాన్ని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారు? దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీసులలో కూడా మోసాలు, ఆ వ్యవహారంలో వాళ్ళకు కూడా పెద్ద మొత్తంలో ముడుపులు ఈ విధంగా ఇస్తుంటారు. ఇది ఒక చూద్దామండి. మహానగరంలో మొన్న గచ్చిబౌలిలో జరిగిన కథనం చూద్దామండి. చూద్దాం. ఇగో ఇతను అక్కడ ఉన్నటువంటి బిల్డర్ పోలీసు అదుపులో సాజిద్ బిల్డర్గా మారిన కారు మెకానిక్. అంటే ఈయన గతంలో కారు మెకానిక్. వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఏదైతే కారు షెడ్ ఉన్నదో ఆ కార్ షెడ్లో మెకానిక్. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి అక్కడ ఒక బిల్డర్గా అవతారం ఎత్తి స్థానిక నాయకుల అండతోటి బిల్డర్గా ఎదిగి ఈ యొక్క 48 గజాలలో ఈ అక్రమ నిర్మాణం అనేది కట్టిండండి. ఇవి 75 గజాల్లోపు ₹1 పర్మిషన్ తీసుకొని కట్టుకునే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కల్పించింది. అయితే అందులో భాగంగానే నాణ్యత లేకుండా కట్టడంతో ఈ విధంగా కుప్పకూలిపోయింది. 2 వ్యక్తులు కూడా చనిపోయిన సంఘటన చూసాం. అయితే ఈ విధంగా చేస్తుంటే అందులో పోయి చూద్దాం, పూర్తిగా లోపలికి పోయి చూద్దాం. గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో 48 గజాల్లో అక్రమంగా నిర్మించిన 7 అంతస్తుల భవనం కూలి 2 మృతి చెందగా బాధ్యుడైన బిల్డర్ సాజిద్ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే అక్కడ ఏదైతే అనుమతులు లేకుండా కడుతున్నటువంటి ఈ యొక్క భవనం ఉందో, 7 అంతస్తుల భవనం ఉందో, అది కుప్పకూలిపోవడంతో అంటే నాణ్యత లేకుండా. ఈరోజు నాణ్యత ఎడపాటిస్తారండి, మొత్తం కూడా డస్ట్తో కడుతున్నారు. రోబో శాండ్ ప్రభుత్వం కూడా 50% అని చెప్పేసి కలపాలని చెప్తుంటే 100% రోబో శాండ్ కలిపి ఈ బహుళ అంతస్తులు కడుతుంటే మరి ఎన్నేళ్ళు ఉంటాయి, మరి ఎన్నేళ్ళు అందులో జీవించగలుగుతారు? మరి ఈ స్థానికంగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తారు, ఉన్నత అధికారులు ఏం చేస్తున్నారు? టౌన్ ప్లానింగ్ చీఫ్ ఇంజనీరు, ఏసీపీ, టీపీఎస్, చైర్మన్, ఇంతమంది వ్యవహారం ఉంటుంది. చీఫ్ సిటీ ప్లానర్, ఇంతమంది వ్యవహారం ఉన్నా మనం ఎందుకు పర్యవేక్షణ లేకుండా పోతుందండి? ఇంకోటి బిల్డర్ల విషయానికి వస్తే ఏముంటుందంటే, మున్సిపల్ అనుమతులు ఉన్న బిల్డర్లు ఎంతమంది? ప్రతి సర్కిల్లోనూ, ప్రతి జిహెచ్ఎంసీలోనూ ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయినాయి కదా, సైబరాబాద్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, 3 కార్పొరేషన్లు అయినాయి. ఈ కార్పొరేషన్లలో వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్నటువంటి బిల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మున్సిపల్ లైసెన్స్ అవసరం ఉంటుంది. ఆర్కిటెక్చర్ అతను మినిమంగా సివిల్ ఇంజనీర్ చదివి ఉండాలండి. లేకపోతే చదివిన వ్యక్తులు ఎవరైతే సివిల్ ఇంజనీర్ చదివినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళను ఉద్యోగులను పెట్టుకొని ఆ నిర్మాణాలు చేసే అవకాశం ఉంటుంది. అవన్నీ ఏమి పెట్టకుండా ఈ బిల్డర్లు మళ్ళీ ఆయనకే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఇంజనీర్కి ఏమి ఇవ్వాలి? 25,000 నుంచి 30,000, 50,000 కూడా ఇవ్వాలి. అవసరమైతే ₹1,00,000 కూడా తీసుకునే ఇంజనీర్లు కూడా ఉంటారు. అందులో భాగంగానే ఏవి లేకుండా ఇట్లా కడుతున్న అక్రమ నిర్మాణాలు కూలుతుంటే రేపు పొద్దుగాల ప్రజల ప్రాణానికి మళ్ళీ ఎవరు భరోసా? ప్రభుత్వమా, కడుతున్నటువంటి బిల్డర్లా? ఎవరు భరోసా ఇవ్వాలి?
మరి కోర్టులు కూడా సుమోటోగా దీన్ని తీసుకొని మరి కేసు తీసుకుని వాదించే అవకాశం కూడా ఉంటుంది. సుమోటోగా కూడా మరి కోర్టులు తీసుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అనుమతులు లేని ఎలాంటి ఇంజనీరింగ్ చదువని బిల్డర్లతోటి భారీ మొత్తంలో నష్టం జరుగుతుంది. ప్రజల ప్రాణాలకు మరి పెద్ద పెనుముప్పు ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ భవనాలు కడుతుంటే మరి నాణ్యత లేకపోతే కూలిపోతే మరి ఏ విధంగా రక్షణ ఉంటుంది? మరి ప్రభుత్వం చేయవలసింది ప్రజల రక్షణ చేయవలసిన మరి ప్రభుత్వం ఎందుకు గాలికి వదిలేసింది? మరి పర్యవేక్షణ చేయవలసిన మరి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చేయట్లేదు? మరి అనుమతులకి ఎందుకు పరిమితం? మరి తర్వాత పర్యవేక్షణ కూడా చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు? మరి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారా? మరి దీని వెనుక 1,00,000 కారణాలకు సమాధానం చెప్పాల్సిన అధికారులు మరి ఈరోజు ఒక అధికారిని సస్పెండ్ చేసి మరి అతనే తప్పు చేసిండని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఉన్నతాధికారులు కూడా దీనిపై పర్యవేక్షణ చేయాలి. చూద్దాం. మున్సిపల్ అనుమతులు లేకుండానే ఇష్టరాజ్యంగా నిర్మాణాలు. వాస్తవం అనండి, హైదరాబాద్ మహానగరంలో చూసినట్టయితే ఎక్కడ కూడా అనుమతులు లేకుండా అనుమతులు సిటీ ప్లస్ 2 అంతస్తులు తీసుకొని 4, 5, 6 అంతస్తులు చేస్తుంటే మరి అధికారులు వాళ్ళకి ఇచ్చే ముడుపులు తీసుకొని మరి సహకరిస్తారని చెప్పవచ్చు. 2 అంతస్తులకు అనుమతులు, 8 అంతస్తులకు వరకు నిర్మాణం. వాస్తవం. ఈయన ఎవరైతే బుల్లెట్ పాయింట్ రాశారో ఈ యొక్క ఆర్టికల్లో వాస్తవాలు బయటికి తీసిరండి. విన్నావా? కోర్టు స్టేలను అడ్డు పెట్టుకొని అక్రమ అంతస్తులు. అధికారులే చెప్తారండి, కోర్టు స్టే తెచ్చుకో, ఆ స్టే వచ్చే వికెట్ అయ్యేలోపు నీ నిర్మాణం పూర్తి అవుతుంది అని చెప్పేసి అధికారులే పరోక్షంగా సహకరిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళండి, కోర్టు స్టే ఇస్తుంది. ఆ స్టే ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా మేము ఏం పట్టించుకోలేము, కోర్టులో ఉన్నది కదా అని చెప్తాము. అంతలోపు పని పూర్తి అవుతుంది. ఆ తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు, మా పని మేము చేసుకుంటాము, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తే సరిపోతుందని చెప్పి చెప్తున్నారు. విన్నావా? ఆ విధంగా సహకరిస్తారని చెప్పొచ్చు. నాణ్యతకు తిలోదకాలు, ప్రమాదాలు జరిగినప్పుడే అధికారుల హడావిడి. వాస్తవం. అంటే నాణ్యత ఎక్కడ కూడా పర్యవేక్షించకుండా ఈ యొక్క ఏదైతే మరి అక్రమ నిర్మాణాలు కూలుతాయో మరి ఈ అవకతవకలు జరుగుతాయి, అప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేసి ఆ కింది స్థాయి ఉద్యోగిని మరి బలి చేయడము, అతన్ని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగికి ఎంత మరి బాధ్యత ఉంటుందో పై స్థాయి ఉద్యోగులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. మన ప్రజల పన్నులచే జీతాలు తీసుకున్న అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల పన్నులచే జీతాలు తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. విన్నావా? అది ఆ విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల కనసైగల్లోనే నిర్మాణాల దందా. వాస్తవం. ఈ రాజకీయ నాయకులు, ఎందుకంటే రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీనికి సహకరిస్తుంటారు. అక్కడ బోర్లు వేసిన అక్రమంగా, ఎందుకంటే ఒక బోరుకు ఒక తాన బోర్ వేస్తే దాని నుంచి 100 మీటర్ల లోపు ఇంకో బోర్ వేసుకోవాలండి. ఆ విధంగా ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా దానికి ప్రతినిధులు సహకరించడం. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో 2000 నుంచి 3000 వేస్తేనే బోరు నీళ్లు పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కిందికి వెళ్ళిపోయింది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో మరి ట్యాంకర్లు, ఎండాకాలంలో ట్యాంకర్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినట్టయితే ఈ అక్రమాలు వెలుగులోకి తెస్తే రిపోర్టర్ల పైననే కేసులు. వాస్తవం. ప్రతిరోజు కూడా అక్రమ నిర్మాణాల మీద, అనుమతులు లేకుండా ఉన్నటువంటి నిర్మాణాల మీద వార్తా కథనాలు వస్తూనే ఉంటాయి, వార్తలు రాస్తూనే ఉంటారు. వార్తలు రాసినప్పుడు వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మరి బిల్డర్లతోటి, ఎవరైతే అక్రమ నిర్మాణదారులతోటి మరి సహకరిస్తూ వీళ్ళపైన, రిపోర్టర్ల పైన కేసులు పెట్టండి, ఇవన్నీ పెట్టండి అని చెప్పేసి వాళ్లకు ఇట్లా కేసులు పెట్టేసి వాళ్ళని మభ్యపెడుతూ వాళ్ళని జైల్లోకి పంపిస్తూ ఇలాంటి ఎక్స్ట్రాక్షన్ అంటే మరి ఇలా వాళ్ళకు తీసుకునేది అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు. అడ్వర్టైజ్మెంట్లు తీసుకునే దాన్ని కూడా మరి వాళ్ళు ఏదో పైసలు అడిగినారు మరి అనేసి ఆ విధంగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద మరి జైలు పంపడము, కోర్టుల చుట్టూ తిప్పడం జరుగుతున్నది. మరి అది ఎంతవరకు కరెక్టో మరి ప్రభుత్వము మరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. అక్రమ నిర్మాణాలపై కథనాలు రాస్తే ఎక్స్ట్రాక్షన్ పేరుతో అక్రమ కేసులు. వాస్తవం. డబ్బులు అడిగినాడని చెప్పేసి కేసులు పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు చూడలేం, 8 అంతస్తులు కూలింది 48 గదులలో. మరి ఎవరు దీనికి బాధ్యులు? మరి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారిందా? ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
అక్రమ నిర్మాణాలు అడ్డగా మారిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే మరి అక్రమ నిర్మాణాలు ఈ విధంగా జాగుతుంటే మరి ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయం రాకుండా పోతుంది. మరి మరి అధికారుల జేబులు ఫుల్లు, ప్రభుత్వ ఆదాయం నిల్లు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క 2 అంతస్తులు అనుమతులు తీసుకొని 5 అంతస్తులు 6 అంతస్తులు కడుతుంటే ఆ అంతస్తులు ఏవైతే మిగిలిన అంతస్తులు ఉంటాయో వాటికి డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఈ యొక్క శాఖ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది మున్సిపల్ శాఖ. మరి మున్సిపల్ శాఖ మరి అతని దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి అవకతవకలు అవుతుంటే మరి ఎందుకు సరిగ్గా పర్యవేక్షణ చేయట్లేదో, మరి ఏ విధంగా చూడట్లేదో మరి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎంతకైనా ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి పెడతారా, మళ్ళీ గాలికి వదిలేస్తారా? మున్సిపల్ శాఖలో భారీ మొత్తంలో అవినీతి జరుగుతున్నది. మరి బిల్డర్లు ఎలాంటి అనుమతులు లేకుండా, చదువు లేకుండా, ఎలాంటి లేకుండా వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నటువంటి నిర్మాణాలకు మరి బాధ్యులు ఎవరు వహిస్తారో మరి ప్రభుత్వము, ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరో కథనంతో మళ్ళీ మీ ముందుకు వద్దాం. నమస్తే. Thank you.